విజయవాడ నుంచి శ్రీజ రాస్తున్నారు. శరన్నవరాత్రుల వ్రతంలో కలశ స్థాపన తప్పనిసరిగా చేయాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నవరాత్రులు మాత్రమే కాకుండా మనకు అనేక రకాలైనటువంటి వ్రతములు ఉన్నాయి. ఈ నవరాత్రులను వ్రతము అనే పేరిట కూడా పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నవరాత్రి వ్రతములో సామాన్య వ్రత నియమాలను అనుసరించి కలశ స్థాపన అనేటువంటిది తప్పనిసరి. ఇందులో ఏమాత్రము సందేహం లేదు అని స్పష్టంగా చెప్పినారు. అటు తంత్రగ్రంథాల్లో కానివ్వండి, ఇటు పురాణాల్లో కానివ్వండి. కలశాన్ని స్థాపించినాము అని అన్న తర్వాత కలశ స్థాపన అనంతర నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమాలన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటించినప్పుడు మాత్రమే అమ్మవారి యొక్క పరిపూర్ణానుగ్రహం మనకు లభిస్తుంది. కలశానంతరం ఉండేటువంటి నియమాలు ఏమిటి అని ప్రశ్న వేస్తే, స్థాపించినటువంటి కలశము ఏమాత్రము కదలికలు లేకుండా ఉండాలి. స్థాపించినాము అన్న తర్వాత దానిపైన విగ్రహాన్ని పెట్టడము, లేదా పుష్పమాలలు సమర్పించడము, లేదా కుంకుమతో పూజించడము చేస్తున్న సమయంలో ఒకవేళ అది కదిలినది అని అంటే అమ్మవారు స్థాపింపబడ్డటువంటి అమ్మవారు అందులో నుండి వెళ్ళిపోతుంది కదా అనేటువంటి సందేహాలకు ఆస్కారం ఉంటుంది. అందుకని ధర్మశాస్త్రకారులు తంత్రగ్రంథాల్లో కూడా ఒక విచారాన్ని చేసి, విస్తృతమైనటువంటి విచారాన్ని చేస్తున్నారు ఈ అంశాన్ని గురించి. వారు ఏమంటారు అనంటే, ఒకవేళ కలశాన్ని పెట్టడం అనేటువంటిది కులాచార ప్రాప్తమే లేదు, అటువంటి సమయంలో మా కులంలో మా పరంపరలో కలశ స్థాపన లేదు అన్న తర్వాత మనము ప్రత్యేకించి కలశాన్ని పెట్టవలసినటువంటి అవసరం లేదు అంటారు. ఒకవేళ మన తాత ముత్తాతల నుండి కలశాన్ని పెట్టి ఆ కలశం పైన అమ్మవారి యొక్క ఆవాహన చేసి పూజించడం అనే విధానమే గనుక ఉన్నది అంటే మాత్రము తప్పకుండా పరంపరా ప్రాప్తమైనటువంటి ధర్మాన్ని వదిలిపెట్టకూడదు అని కలశాన్ని పెట్టి ఆ కలశం పైన అమ్మవారి యొక్క ఆవాహన చేసి దాన్ని పూజించాలి అనేటువంటి ఒక విధానాన్ని అటు ధర్మశాస్త్రాలు, ఇటు పురాణాలు, ఇతిహాసాలన్నీ కూడా చెబుతున్నాయి. అందుకని భీతి కనుక ఉన్నట్టయితే, ధర్మభీతి ఉండి ఈ కలశాన్ని మేము సక్రమంగా ఉంచగలము లేదు అని అనుకున్నప్పుడు మనం దాన్ని జోలికి వెళ్లకుండా కేవలము చిత్రపటాన్ని పెట్టుకొని పూజించవచ్చును, అమ్మవారికి సంబంధించినటువంటి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని పెట్టుకొని పూజించవచ్చును. ఈ విధంగా అనేక విధానాలు ఉన్నాయి. కాబట్టి ఇది చేస్తే చేయవచ్చును నియమనిష్టలతో కూడుకున్నప్పుడు, లేకపోయినా పర్వాలేదు కలశం అనేటువంటి యొక్క వికల్పము మనకు శాస్త్రాల్లో చెప్పబడ్డదనే విషయాన్ని మనం గమనించాలి.